బహిరంగ సువార్త కూడికను రాత్రి వేళ ఏర్పాటు చేసినటువంటి గురాజపాలెంలో ఉన్న దేవుని పిల్లలకు, వారిని దిశగా ప్రోత్సహిస్తున్నటువంటి స్థానిక సువార్థికులకు నా ప్రత్యేకమైన వందనాలు. సంఘం యొక్క ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి వారికి శబ్దాంతరం ద్వారా ఈ దేవుని మాటలు ఆలపిస్తున్నటువంటి గ్రామ ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తున్నా. ప్రియులారా, 2000 సంవత్సరాలకు పైబడి మనుషులందరూ కూడా అధిక శాతం మంది యేసుక్రీస్తు ఎవరు అనేటటువంటి విషయాన్ని ఆలోచన చేస్తూ ఉన్నారు. యేసు ఎవరు అనే విషయాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నాలు చేయడానికి మనుషులు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. అయితే ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నారనే విషయాలు ఎరిగి దగ్గరకు వచ్చేసరికి చాలామంది వెనకబడిపోయారు. ఏది ఏమైనా యేసు ఎవరో తెలుసుకోవడం మానవ జీవితానికి అత్యంత అవసరం. యేసు ఎవరో ఎరుగని జీవితం చాలా నష్టపోతుంది. ఏది ఏమైనా ఈ రాత్రి వేళ ఈ బహిరంగ సువార్త కూడికలో కొద్దిసేపు యేసు ఎవరై ఉన్నారు అనే దాన్ని మరి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. అందులో చాలా విషయాలు ఉంటాయి, కానీ ఒక విషయం మీద మనం కాస్త అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రాత్రి లోకమునకు మాదిరి అయ్యున్న క్రీస్తు అనే విషయాన్ని మీ అందరితో నేను పంచుకునే ప్రయత్నం చేస్తాను. మూలవాక్యంగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి మనం చదివితే అక్కడ ఈ విధంగా వ్రాయబడింది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను అని చెప్పాడు. క్రీస్తుకు అధికారపూర్వకమైన రాయబారి పేతురు మరి ఏం చెప్తున్నారు అని అంటే, క్రీస్తు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మాదిరి ఉంచి వెళ్ళారు అని స్పష్టంగా చెప్తున్నారు. యేసుక్రీస్తు మానవాళి అందరికీ ఒక సంపూర్ణమైనటువంటి మాదిరి. సహజంగా మనుషులమైనటువంటి మనకు స్వభావ సిద్ధంగా ఒక లక్షణం ఉంటుంది. మనం ఎవరినైనా ఇష్టపడినప్పుడు, మనం ఎవరినైనా నమ్మినప్పుడు, మనం ఎవరినైనా అభిమానిస్తున్నప్పుడు సహజంగా వారిని అనుసరించే ప్రయత్నం, వారిని అనుకరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనందరం ఒక్కరినే కాకపోయినా మన అభిరుచులను బట్టి, మన ఇష్టాలను బట్టి కొంతమందిని అనుసరించేటటువంటి ప్రయత్నం సహజంగా చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇలాంటి యవన బిడ్డలను గురించి మనం ఆలోచన చేస్తే, మరి సినిమా రంగంలో ఉన్నటువంటి కొద్దిమందిని అనుసరించే ప్రయత్నం చేస్తారు యవన బిడ్డలు. అలాగే క్రీడా రంగంలో ఉన్నటువంటి వ్యక్తులను కొంతమందిని అనుకరించేటటువంటి ప్రయత్నం చేస్తారు యవన బిడ్డలు. అలాగే పెద్దల విషయానికి వస్తే మరి కొంతమంది రాజకీయ నాయకులను అనుసరించేవారు ఉంటారు, కొంతమంది వ్యాపారస్తులను అనుసరించే వాళ్ళు ఉంటారు. ఇలా కొంతమంది తమకు ఇష్టమైనటువంటి మత నాయకులను అనుసరించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా మనుషులకు ఒక సహజమైనటువంటి లక్షణం ఏమిటంటే, మనకు ఇష్టమైనటువంటి వారిని అనుకరించేటటువంటి ప్రయత్నాలు చేయటం. పరమందుడైనటువంటి దేవుడు మానవులందరూ కూడా ఆయనను అనుసరించడానికి, ఆయనను అనుకరించడానికి, ప్రతి మనిషి ఆయన వలె రూపించబడడానికి దేవుడు ఏం చేశారంటే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు. యేసు మానవ జాతి యావత్తుకు ఒక మాదిరిగా ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి వ్యక్తి. యేసు మానవ స్పృశలకు పిలుపునిచ్చాడు, నా వెంబడి రండి అన్నాడు. కాబట్టి మనుషులమైనటువంటి మనమందరము యేసు యొక్క అడుగు జాడలను అనుసరించబద్ధులమై ఉన్నాం.
పౌలు చెప్పారు ఒక సందర్భంలో కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం మనం చదివితే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోనండి అని చెప్పారు. అపొస్తలుడు క్రీస్తును పోలి నడుచుకున్నట్టు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. అంచేత మనుషులమైన మనమందరం, మనది ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా, మనమందరము కూడా యేసు ప్రభువు వారిని అనుసరిస్తూ ఆయన అడుగుజాడలు యందు నడవాలని, ఆయన వలె మనమందరము కూడా రూపించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. ఆయన రాయబారిలో చెప్పాడు. ఎఫెసీయులకు రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి మనం చదివినప్పుడు అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఎలాగో నియమించును అని మనం చదువుతాం. క్రీస్తు ఎలాంటి వ్యక్తి అయి ఉన్నాడో, ఆయన స్వభావం ఎట్టిదో, ఆయన జీవితపు నడక ఎట్టిదో, ఆయన గుణము ఎట్టిదో, ఆయన శీలము ఎట్టిదో, అటువంటి మనుషులంగా మనం రూపించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి యేసుక్రీస్తు మానవ జాతి యావత్తుకు ఒక సంపూర్ణమైనటువంటి మాదిరి. ఈ లోకాన్ని ఉద్ధరించడానికి ఆయా ప్రాంతాల్లో, ఆయా సమయాల్లో కొంతమంది వ్యక్తులు జన్మించారా అన్నట్టు మనకు అనిపిస్తోంది. నిజంగా కొంతమంది వారి పరిధిలో ఈ లోకం కొరకు కొంత మంచి పని చేశారు. అటువంటి మహనీయులను, అటువంటి సంస్కర్తలను జ్ఞాపకం చేసుకోవటం సహజం. అది నిజంగా దేశానికి క్షేమం. వాళ్ళని అనుసరించే ప్రయత్నం కూడా కొంతమంది చేస్తూ ఉంటారు, చేయాలి కూడా. అయితే సంస్కర్తలు కానివ్వండి, గొప్ప గొప్ప నాయకులు కానివ్వండి, వారందరూ ఒక పరిపూర్ణమైనటువంటి మాదిరిగా ఉండలేకపోయారు. వారిలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, మనం అనుసరించదగినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. కానీ అయితే ఒక మనిషికి ఏ విధమైనటువంటి రూపురేఖలు ఉండాలని దేవుడు సంకల్పించాడో అవన్నీ వారిలో లేవు. ఏవో కొన్ని మాత్రమే ఉన్నాయి తప్ప ఒక పరిపూర్ణమైనటువంటి మాదిరిగా ఉండదగినటువంటి వ్యక్తులుగా ప్రపంచం చేత గుర్తించబడినటువంటి మేధావులు కానివ్వండి, సంస్కర్తలు కానివ్వండి, యోధులు కానివ్వండి, సంపూర్ణమైనటువంటి మాదిరిగా అనేకులు లేరు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఒక్కరు కూడా లేరు. బైబిల్ యొక్క లెక్కల ప్రకారము యేసుక్రీస్తు మాత్రమే మనుషులందరికీ సంపూర్ణమైనటువంటి మాదిరి. కాబట్టి ఒకసారి యేసు వైపు మనమంతా చూడాలి. యేసు లాంటి వ్యక్తులంగా మనమందరము రూపుదిద్దబడాలి. ఇది దేవుని యొక్క చిత్తం. కాబట్టి సంపూర్ణమైన మాదిరి అయిన యేసు నిజంగా ఎవరై ఉన్నారు, ఆయన ఎట్టివారై ఉన్నారు అనే దాన్ని ఈ రాత్రి కొద్దిసేపు మనం ఆలోచన చేయబోతాం. అందులో మొదటిగా ప్రభు అయిన యేసు ఎటువంటి వారు ఉన్నారు అంటే మనం ఆయన అనుసరించాలి కదా, ఆయనను అనుకరించాలి కదా. కాబట్టి యేసు యొక్క జీవిత చిత్రం, యేసు యొక్క రూప చిత్రాన్ని మనము చూడగలగాలి. అందులో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే యేసు నిజమైన దేవునిని ఎరిగిన వారై ఉన్నారు. దేవుని విషయంలో ప్రభు అయిన యేసుకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది. దేవుని గురించి క్రీస్తుకున్నటువంటి ఆ ఎరుక ఏదైతే ఉన్నదో అది ఎంతో న్యాయమైనది, సత్యమైనది, ధర్మానుసారమైనది. కామన్ సెన్స్ పనిచేసే ఏ మనిషి కూడా ఆక్షేపించలేనటువంటిది. అటువంటి అవగాహన దేవుని గురించి ప్రభు అయిన యేసు కలిగి ఉన్నారు. ఆయనను గురించి మనం చదివితే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదివితే, ఎవడును ఎప్పుడును దేవుని చూచి ఉండలేదు, తండ్రి దొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచిన అన్నాడు. అంటే దేవుని బయలుపరిచే ఒక బాధ్యత ప్రభు అయిన యేసు తీసుకున్నారు. దేవుడు ఎవరో ఆయనకు స్పష్టమైనటువంటి జ్ఞానం ఉంది. కాబట్టి తన బోధల ద్వారా, తన జీవితపు నడక ద్వారా
మానవ జాతికి దేవునిని బయలుపరిచే ఆధిక్యతను దేవుడు ఆయనకు అప్పగించాడు. కాబట్టి యేసుక్రీస్తుకు నిజమైనటువంటి దేవుని గురించినటువంటి జ్ఞానము చాలా చాలా స్పష్టంగా ఉంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే అక్కడ ఈ విధంగా వ్రాయబడింది. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము అన్నాడు. కాబట్టి అద్వితీయ సత్యదేవుడు ఎవరో మనుషులమైన మనమందరం ఎరుగునట్లు మనకు వివేకం ఇవ్వడానికి యేసు ఈ భూలోకానికి రావడం అనేది జరిగింది. కాబట్టి దేవునికి సంబంధించినటువంటి విషయాలన్నీ ప్రభువైన యేసు బాగుగా ఎరిగిన వారై ఉన్నారు. ఆయన సంపూర్ణమైనటువంటి మానవునిగా ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయనకు దేవుని గురించినటువంటి జ్ఞానము చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి యేసును నేను అనుసరిస్తున్నట్లయితే, ఆయన అడుగు జాడలేందు నేను నడుచుకున్నట్లయితే అది నాకు చాలా దీవెన. యేసు మాదిరిని మనిషి అనుసరించడం అంటే ఆయన ఎలాగైతే నిజమైనటువంటి దేవుని గురించినటువంటి ఆ సందేశాన్ని, ఆ విషయాన్ని స్పష్టంగా గ్రహించిన వారుగా ఉన్నాడో మనమందరము కూడా యేసు మాదిరిని అనుసరించి దేవునిని ఎరిగిన వారమై ఉండాలి. దేవుని గురించి యేసు మాట్లాడినటువంటి మాటలు మనం పరిశీలన చేస్తే చాలా అద్భుతంగా ఉన్నాయి. యేసు దేవుని గురించి మాట్లాడిన మాటలు చాలా చదువుతాం మనం లేఖనాల్లో. ఆయన అన్నారు, దేవుడు పరలోకమందు ఉన్నాడు అని చెప్పేశాడు. మత్తయి సువార్త రచన 23వ అధ్యాయం మనం చదివితే దేవుడు పరలోకమందు ఉన్నాడని చెప్పాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువారు చెప్పారు, దేవుడు ఆత్మ అని చెప్పారు. ఆయన రాయబారుల ద్వారా అనేకమైన విషయాలు దేవుని గురించి యేసు ప్రభువారు మాట్లాడారు. దేవుడు హస్తకృతములైన ఆలయాలలో నివసించడని చెప్పాడు. జగత్తును అందులో సమస్తమును నిర్మించాడు దేవుడు. ఆయన ఆకాశానికి భూమికి ప్రభువు. కాబట్టి ఆయన హస్తకృతములైన ఆలయాలలో నివసించడం అంటే మనుషుల యొక్క చేతుల వైపు దేవుడు నిస్సహాయంగా చూచేవాడు కాడు. ఆయన అందరికీ జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని దయచేసేవాడు. కాబట్టి దేవునికి ఎవడు ఒక ముద్ద భోజనం పెట్టవలసిన అవసరం లేదు. దేవునికి ఎవడు ఒక మీటర్ గుడ్డ కుట్టించి ఆయన దేహాన్ని కప్పవలసినటువంటి అవసరము లేదని ఇలా అనేకమైన విషయాలు దేవుని గురించి ప్రభువైన యేసు ఎంతో స్పష్టంగా తెలియజేశాడు. అంచేత ప్రియులరా, యేసు మాదిరిని అనుసరించి ఒక మనిషి భూమి మీద ఎటువంటి వాడై ఉండాలి అని అంటే తన సృష్టికర్త, తన పోషణకర్త, తన సంరక్షణకర్త ఎవరైతే ఉన్నారో ఆ దేవుని గురించినటువంటి అవగాహన కలిగి ఉండాలి. ఎవరు దేవుడో తెలియాలి. ఎవరు దేవుడో అర్థమైతే ఆటోమేటిక్గా ఎవరు దేవుడు కాదో కూడా ఇట్టే మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. లోకంలో చాలామంది తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు, బుద్ధిహీనులుగా ఉన్నారని తన రాయబారి స్పష్టంగా చెప్పారు. అంటే మనిషి యొక్క బుద్ధిహీనత ఎక్కడ బయటపడుతుందంటే నిజదేవుని ఎరిగే విషయంలో తప్పిపోవటంలోనే అది స్పష్టంగా బయలుపడుతుంది. ఏది ఏమైనా మనిషి అనేవాడు యేసులాంటి వాడిగా ఉండాలి. ఒక మనిషి యేసులా ఉండటం అంటే దేవుని గురించినటువంటి అవగాహనను కలిగి ఉండడము. దేవుడు అటువంటి మనిషినే మనిషి అని అంగీకరిస్తాడు. మనిషి అని అంటే దేవుని ఎరిగిన వాడై ఉండటం అతని కనీస లక్షణము. దీనిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక రెండవది, యేసు యొక్క మాదిరిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆయన ఎటువంటి వాడై ఉన్నాడు అని అంటే తనకు సంబంధించినటువంటి దైవికమైనటువంటి ధర్మాలను బాగుగా ఎరిగిన వాడై ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. తన 12 సంవత్సరాల వయసులోనే మనము లూకా సువార్త 2వ అధ్యాయంలో ఇలా చదువుతాం. 44వ వచనం అనుకుంటా, చూడండి ఒకసారి. ఆయన 12 సంవత్సరాల వయసులో పస్కా పండుగను ఆచరించుటకు తన తల్లిదండ్రులు వెళుతూ ఉన్నప్పుడు ఆయన కూడా వెళ్ళడం అనేది జరిగింది. యేసు జ్ఞానమందును
యేసు జ్ఞానమందును సందర్భానికి సంబంధించింది 43 చదువుతాం. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. 47వ వచనాన్ని మనం నేరుగా చదివేస్తే, ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసేటివి? ఇదిగో నీ తండ్రియు నేనను దుఃఖపడుచు నేను వెతుకుచుంటుమని ఆయనతో చెప్పగా, ఆయన, మీరేలా నన్ను వెతుకుచుంటుంది, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అన్నాడు. అంటే దేవుడు తనకు అప్పగించినటువంటి బాధ్యతలు ఏమైతే ఉన్నాయో వాటిని ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. చాలా చిన్న వయసులోనే తన బాధ్యతలను గుర్తించిన వాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. నేను నా తండ్రి పనుల మీద ఉండాలి అనే విషయాన్ని ఆయన స్పష్టంగా మాట్లాడారు. యేసు దేవుడు తనకు అప్పగించినటువంటి బాధ్యతలు ఏమై ఉన్నాయో ఎరిగిన వాడై ఉన్నాడు, ఆ బాధ్యతలను నిర్వర్తించిన వాడై ఉన్నాడు అనేది ఆయనను గురించి మనం చదువుతుంటే స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రభువును పోలి ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి మనుషులమైన మనమందరము కూడా ఎరగవలసినటువంటి ముఖ్యమైన సంగతి ఏంటంటే, మనందరికీ సృష్టికర్త అయినటువంటి దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతలు ఏమైతే ఉన్నాయో వాటిని మనము కూడా ఎరగవలసిన వారమై ఉన్నాము. దేవుడు కుటుంబ వ్యవస్థకు మూలమై ఉన్నాడు. కుటుంబ వ్యవస్థలో దేవుడు మనకు ఏర్పరిచిన బాధ్యతలేంటి? సామాజిక వ్యవస్థలో దేవుడు మనకు ఏర్పరిచినటువంటి బాధ్యతలేంటి? అలాగే ప్రభుత్వానికి సంబంధించి దేవుడు మనకు ఏర్పరిచినటువంటి బాధ్యతలేంటి? ముఖ్యంగా సృష్టికర్త విషయంలో దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతలేంటి అనేవి మనం కూడా ఎరుగవలసినటువంటి వారమై ఉన్నాము. ఏదో జన్మించాము, పెరిగాము, ఏవో మనకు తోచినటువంటి కార్యక్రమాలు జరిగించాము, ఈ లోకాన్ని దాటి వెళ్ళిపోయాము అనేది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. మనిషిగా జన్మించిన వాడు యేసు లాంటి వాడుగా ఈ భూమి మీద బ్రతకాలి. యేసు లాంటి వ్యక్తిగా మనిషి రూపించబడాలి. యేసు యొక్క జీవిత చిత్రం ఎలా ఉన్నదంటే, ఆయన భూమి మీద జీవిస్తున్నటువంటి దినాలలో ఆయన దేవుడు తనకు అప్పగించినటువంటి బాధ్యతలను బాగుగా ఎరిగిన వాడుగా మనకు కనిపిస్తున్నాడు. ఆయన తన జీవిత కాలానికి సంబంధించి ఆఖరి దినాలలో చెప్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో, చేయుటకు నీవు నాకు అప్పగించిన పని సంపూర్ణంగా నేను నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను అని చెప్పేశాడు. కాబట్టి మనిషిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ యేసులాంటి వారుగా ఉండాలి. యేసులాంటి వారుగా ఉండటం అంటే దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతలు ఏమిటనే దానిని గుర్తెరగాలి. యేసుకు అనుభవం ఉన్నది, నీకు నాకు కట్టే అనుభవం చాలా చాలా అవసరం. ఈరోజు లోకాన్ని చూడండి, మనం చాలా భయపడుతూ లోకంలో బ్రతకవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకు అని అంటే, మనుషులుగా జీవించలేని రూపానికి మారిపోతున్నారు దినదినము. నాయకుల దగ్గర మనం మొదలు పెడితే సామాన్యుల వరకు, పెద్దల దగ్గర మనం మొదలు పెడితే చిన్న బిడ్డల వరకు మనుషులు చాలా క్రూరమైనటువంటి వారిగా, ఎంతో కఠినమైనటువంటి వారిగా, అత్యంత స్వార్థపరులుగా మనుషులు మారిపోతూ ఉన్నారు. దీనికి గల కారణం ఏమిటంటే, దేవుడు వారికి నిజంగా ఏ బాధ్యతలు అప్పగించాడు, కుటుంబంలో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, ప్రభుత్వం దగ్గర ఎలా ఉండాలి, దేవుని దగ్గర ఎలా ఉండాలనే ఈ నియమాలను మనుషులు ఎరగకపోవడం వలన ఏం జరుగుతుందంటే, మనుషులుగా కాకుండా మృగాల వలె మారిపోతూ ఉన్నారు దినదినము. ఈ మధ్యకాలంలో న్యూస్ వచ్చే ఉంటుంది, మీకు వచ్చిందా? మా గన్నవరం ప్రక్కనే బల్లిపర్రు అని ఒక చిన్న ఊరుంది. 10th క్లాస్ పాపని 8 మంది యవన బిడ్డలు, వాళ్ళలో కొంతమంది మైనర్స్ కూడా ఉన్నారట, ఎక్కడికో వెతికెళ్ళిపోయి 4 దినములు ఆ 10th క్లాస్ పాపను పాడు చేశారనేది వార్త. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. అంటే విచక్షణ కోల్పోతున్నారు. చిన్నల పరిస్థితి అదే, పెద్దల పరిస్థితి అదే.
6 నెలల పసిపాప దగ్గర నుంచి, శిశువు దగ్గర నుంచి, చావిడిలో కట్టేసినటువంటి పశువు వరకు, మధ్య కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో గేదెను అత్యాచారం చేశారని వార్త వచ్చింది. ఇలా అనేకమైనటువంటి విషయాలలో మనుషులు అనైతికమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. దానికి గల కారణం ఏమిటంటే దేవుడు మనుషులకు ఏ బాధ్యతలు అప్పగించారో అవగాహన లేదు. యేసులా నిజంగా మన జీవితాలను మార్చుకొనగలిగినట్లయితే లోకం అద్భుతంగా నిర్మించబడుతుంది. ఏది ఏమైనా యేసు ఎలాంటి వారై ఉన్నారంటే, ఒకటి, దేవుని నెరిగిన వారుగా ఉన్నారు, అది ప్రతి మనిషికి వర్తిస్తుంది, అలా మనిషి ఉండాలి. 2, దేవుని యొక్క ధర్మాలను, దేవుడు మనిషికి అప్పగించినటువంటి బాధ్యతలను ఎరిగిన వాడుగా చేస్తున్నారు. ప్రతి మనిషి అలాంటి వ్యక్తిగా రూపించబడాలని బైబిల్ మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. దేవుడు అప్పగించిన బాధ్యతలు ఎరిగినటువంటి యేసు లోకానికి ఎన్నడూ ఏ కీడు చేసినటువంటి వాడు కాడు. ఆయన సమాజానికి మేలు చేశాడు. ఆయన పరిశుద్ధుడిగా జీవించగలిగాడు, నీతిమంతుడిగా జీవించగలిగాడు, నిర్దోషిగా జీవించగలిగాడు. అంటే దేవుడు మనిషికి అప్పగించిన బాధ్యతలు మనిషి సరిగా ఎరగగలిగినప్పుడు నిజంగా దేవుడు ఎంతటి శక్తిమంతుడో, ఎంతటి జ్ఞానవంతుడో, ఎంతటి అధికారో మనిషి గుర్తించగలిగితే ఆ బాధ్యతలను భయభక్తులతో నిర్వర్తించగలుగుతాడు. అప్పుడు అతను లోకానికి మేలు చేస్తాడు, కుటుంబానికి మేలు చేస్తాడు, దేవునికి మహిమకరంగా జీవిస్తాడు. కాబట్టి మనిషి దేవుని యొక్క బాధ్యతలను గుర్తెరగటం అనేది చాలా చాలా అవసరం. ఈరోజు యేసు లోకమంతటికి ఒక పరిపూర్ణమైన మాదిరి అని దేనిని బట్టి మనం మాట్లాడగలుగుతున్నామంటే, యేసుకు దేవుడు తనకు అప్పగించిన బాధ్యతలను గుర్తించగలిగారు కనుకనే ఆయన ఆ స్థాయికి వెళ్ళగలిగారు. 3వదిగా, యేసు వైపు మనం చూసినప్పుడు ఆయన ఎటువంటి వ్యక్తిగా ఉన్నారనేది మనము ఆలోచన చేస్తే, యేసు దేవుడు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించాలి అనే ఒక తీవ్రమైనటువంటి ఆకాంక్షను కలిగి ఉన్నాడు. యేసు తనను తాను ఖాళీ చేసుకొని దేవుని చిత్తాన్ని జరిగించడానికి మాత్రమే తన జీవితాన్ని అంకితం ఇచ్చాడు. ఈరోజు నీ యామినేషన్ ఏంటి అనే దాన్ని ఒకసారి ప్రశ్నించుకోవాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, ప్రభువైన యేసు స్వయంగా తన మాటల్లో ఇలా తెలియచేశారు. సార్ చదువుతాను చూడండి. నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి అన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనాన్ని కూడా మనం చదవగలిగితే, నా అంతటి నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారం చేయకూడను, గనుక నా తీర్పు న్యాయమైనది అని చెప్పేశారు. ఇప్పుడు ప్రభువైన యేసు దేవుని చిత్తమును మాత్రమే తన జీవిత కాలంలో నెరవేర్చాలి అనేటటువంటి ఒక దృఢమైనటువంటి నిశ్చయత, ఒక తీవ్రతతో కూడుకున్నటువంటి తీర్మానము ఆయన కలిగి ఉన్నారు. అందుకే ఆయన లోకమంతటికి మేలు చేయగలిగారు. ఈ లోకాన్ని దేవుడు కోరుకున్నటువంటి స్థితికి ఆయన పునరుద్ధరించగలుగుతున్నారు. కాబట్టి మనిషి అనేవాడికి ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నా అతనికి ఉండవలసినటువంటి బలీయమైనటువంటి కోరిక ఏమిటంటే, దేవుని యొక్క చిత్తము నాకు సంబంధించి ఏమైతే ఉన్నదో, అంటే మనుషులమైన మనకందరికీ సంబంధించి దేవుని యొక్క తీర్మానాలు ఏవైతే ఉన్నాయో ఆ తీర్మానాలకు అనుకూలంగానే నా జీవితంలో కార్యములను జరిగిస్తాననేటటువంటి ఒక బలీయమైనటువంటి కోరిక, దృఢమైనటువంటి నిశ్చయత అవసరమై ఉన్నది. కానీ మనుషుల యొక్క పరిస్థితులు ఏంటి? వీళ్ళకి వేరే వేరే లక్ష్యాలను పెట్టేసుకున్నాం మనం అందరం కూడా. ఒకడికి డబ్బు సంపాదనే జీవితపు ధ్యేయం, మరొకడికి పదవి సంపాదనే జీవితపు ధ్యేయం, ఇంకొకరికి భోగాలను అనుభవించడమే జీవితపు ధ్యేయంగా మారిపోతున్నాయి. దాని కొరకు ఎంత దూరమైన వెళ్ళడానికి తెగిస్తున్నారు మనుషులు. యేసు లోకమంతటికి ఉపకారాన్ని చేసేటటువంటి మహోన్నతుడిగా ఎదగడానికి గల కారణం ఏమిటంటే, ఆయన యొక్క తీర్మానం ఏమిటంటే,
తన చిత్తం జరిగించుకోవడం కాదు, ఇంకెవడి చిత్తాన్ని జరిగించడం కాదు, సాక్షాత్తు దేవుని యొక్క చిత్తము జరిగించడమే యేసుక్రీస్తు యొక్క జీవితపు ధ్యేయంగా ఉన్నారు. ఈరోజు నా జీవితపు ధ్యేయం ఏమై ఉండాలంటే దేవుని యొక్క చిత్తము జరిగించడం అయి ఉంటే నిజంగా ప్రతి కుటుంబం పరలోకానికి ఒక ముందు రుచిగా నిర్మించబడుతుంది. ఒక కుటుంబం దేవుడు కోరుకున్న రూపంలో నిర్మించబడితే అది ఆ గ్రామాల్లో ప్రభావితాన్ని చూపుతుంది. కాబట్టి ఏది ఏమైనా ఒక నవ సమాజం, ఒక సమ సమాజం, ఒక అద్భుతమైనటువంటి లోకం దినదినము వృద్ధి పొందాలి అని అంటే మనుషులమైన మనమందరము యేసు లాంటి వారమై ఉండాలి. నాలుగవదిగా యేసు వైపు మనం చూచినప్పుడు మనకు కనబడుతున్నటువంటి మరొక విషయం ఏమిటంటే ఆయన రాజీ లేని వ్యక్తిగా తన జీవితాన్ని నిర్మించుకున్నారు. మనము మత్తయి సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయం మనం చదివితే దుష్టుడైనటువంటి వ్యక్తి అపవాది ఆయనను దేవునికి వ్యతిరేకంగా త్రిప్పడానికి ప్రేరేపించాడు. అటువంటి పరిస్థితుల్లో ప్రభువైన యేసు ఎన్నడూ సాతాను మాట విన్నవాడు కాడు. సాతాను పక్షంగా పనిచేస్తున్నటువంటి అనేకులైనటువంటి మనుషులు మొదటి శతాబ్దంలో ముఖ్యంగా యోధా మతనాయకులలో ఉన్నారు. వారు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు యేసును దేవుని చిత్తం నుంచి తప్పించాలి అని. యేసెప్పుడు కూడా రాజీ పడినటువంటి వాడు కానే కాడు. అపవాది అనేకమైనటువంటి రూపాలలో యేసును శోధించాడు. కాబట్టి యేసు శోధనకు ఆయన లొంగలేదు. ఆయన ఎన్నడూ అవినీతికి పాల్పడుటకు సాతాను చేతిలో చెయ్యి వేసిన వాడు కాడు. ఆయన రాజీ లేనటువంటి జీవితాన్ని జీవించాడు. ఈరోజు మనుషులమైనటువంటి మనము యేసును పోలి ఎవరో మనకు పెట్టేటటువంటి ప్రలోభాలకు లొంగిపోకూడదు. ఈరోజు ప్రజలు దుర్మార్గులైనటువంటి వ్యక్తులను తమకు నాయకులుగా అంగీకరిస్తున్నారు. దానికి గల కారణం ఏమిటి? వారేదో ప్రలోభ పెడుతున్నారు. అది డబ్బు కావచ్చు, మరొకటి కావచ్చు. ఇప్పుడు ఈ మధ్య వార్తల్లో వినబడుతున్నటువంటి సమాచారం ఏమిటంటే చట్టం తెలియనటువంటి అనేకులు మరి శాసనసభలోనికి వెళ్ళిపోవడం, రాజ్యసభలోనికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుందనేది సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అది నిజమేనా ఏమో, లోతుకు వెళ్ళి సంగతులను మనం అధ్యయనం చేస్తే అంటే ప్రజాస్వామ్యము మరి సరైనటువంటి రూపంలో మన దేశంలో, రాష్ట్రంలో వృద్ధి చెందే విషయంలో బాగా వెనకబడిపోతున్నాం. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయిపోతున్నప్పటికీ ఇంకా దానిని సరైన రూపంలో మనము అనుభవించలేకపోతున్నాం అనేది మేధావులు, విజ్ఞులు చెప్తున్నటువంటి సమాచారం. దానికి గల కారణం ఏమిటంటే ప్రజలు ప్రలోభాలకు లోనవుతున్నారు, చీటికి మాటికి రాజీ పడిపోతున్నారు. కుటుంబ వ్యవస్థలో రాజీ, సామాజిక వ్యవస్థలో రాజీ, ఆ మాటకు వస్తే భక్తి విషయంలో కూడా రాజీ. పేరే దేవునిది, పెత్తనం అంతా ఎవరిది? మనుషులదే. పేరు మాత్రమే దేవునిది, పెత్తనం అంతా మనుషులది అయిపోయింది. దేవుని పేరిట కూడా భయంకరమైనటువంటి వ్యాపారం జరుగుతున్నది. ఇటువంటి పరిస్థితులు ఎందుకు దాపురిస్తున్నాయి మానవ జాతి మధ్యలో అంటే మనుషులు రాజీకి లోనైపోతున్నారు, ప్రలోభాలకు లోనైపోతున్నారు. కాబట్టి యేసును పోలి మనం జీవించాలి. యేసు ఎలాంటి వాడంటే ఆయనను ఎవ్వడు అవినీతి వైపు, అక్రమం వైపు, అన్యాయం వైపు త్రెప్పలేడు. రాజీ లేనటువంటి జీవితాన్ని యేసు తన దైనందిన జీవితంలో జీవించాడు. సాధ్యమేనా? మనిషిగా ఆయనకు సాధ్యమైంది. ఆయన అడుగుల్లో అడుగులు వేయగలిగితే మనకు కూడా అది సాధ్యపడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు లోకమంతటికి ఒక పరిపూర్ణమైనటువంటి మాదిరి. యేసు అడుగుజాడల్లో అడుగులు వేయగలిగితే మనుషులమైన మనకందరికీ నిజదేవుని గురించినటువంటి అవగాహన దినదినము పెరుగుతూ ఉంటుంది. దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలను మనము గుర్తించగలిగిన వారమై ఉంటాం. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తును పోలి మనము రాజీ లేని వారంగా ఈ లోకంలో జీవించగలుగుతాం. అప్పుడు కుటుంబాలు బాగుపడతాయి, సమాజాలు వర్ధిల్లుతాయి,
లోకమంతయు కూడా ఎంతో క్షేమాన్ని నెమ్మదిని అనుభవిస్తూ ఉంటుంది. ఆఖరిగా ఒక సంగతి ఏమిటంటే యేసుక్రీస్తు ఆయన ఉదయాన్నే సోదరులు జ్ఞాపకం చేశారు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించాడు అని మనం చదువుతాం. యేసుక్రీస్తు తన దృష్టిని అంతటిని నిత్యత్వం వైపు సారించాడు. యేసు తాత్కాలికమైనటువంటి వాటి కొరకు ప్రయాసపడిన వాడు కాడు. కేవలం లౌకికమైనటువంటి వాటి కొరకు ఆయన అన్నడు ప్రాకులాడినటువంటి వాడు కాడు. ఆయన తన దృష్టిని అంతటిని పరమందున్న దేవుని మీద సారించాడు, నిత్యమైనటువంటి లోకం మీద సారించాడు. ఆయన బోధలు మనం వింటే స్పష్టంగా చెప్పారు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అని చాలా స్పష్టంగా చెప్పారు. తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తుపాస్తుల యొక్క పంపకాలకు సంబంధించి ఒక వ్యక్తి ఆయన వచ్చి మాట్లాడమన్నప్పుడు చెప్పాడు, ఒకని కలిమి విస్తరించడం వాని జీవానికి మూలము కాదు. మనిషి దేవుని ఎడల ధనవంతుడు కావాలి, మరణానికి కావాలి, జీవించే జీవితానికి సంబంధించి సరిగా సిద్ధపడాలి తప్ప ఈ లోకపు వాటి కొరకు ప్రాకులాడవలసినటువంటి అవసరము లేదనే విషయాన్ని స్పష్టంగా ఆయన తెలియచేశారు. కాబట్టి యేసును పోలి మనం జీవించగలిగినప్పుడు, ఆయన అడుగులు వేయగలిగితే మనమందరము కూడా పైకి దృష్టిని సారిస్తాం. పొద్దున మూలవాక్యంగా చదువుకున్న మనము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇప్పుడు యేసు అడుగు జాడల్లో అడుగులు వేసి జీవితాన్ని జీవించిన వారందరూ కూడా అదృశ్యమైన వాటి మీద దృష్టిని పెట్టినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, యేసును పోలి మనమందరము కూడా జీవించగలిగితే నిత్యమైన వాటి మీద దృష్టిని సారిస్తాం. అప్పుడు మనుషుల మధ్యలో స్వార్థం ఉంటుందా? అన్యాయాలకు అక్రమాలకు అవకాశం ఉంటుందా? యేసు ఎప్పుడైనా ఎవడే ఆస్తి నేను దోచేసుకున్నాడా? ఏం లేదు. ఎందుకని? ఇదంతయు కూడా కేవలం తాత్కాలికమైనది, తుచ్చమైనది. ఇదంతయు కూడా మన్ను మహిమలోకం మీద ఆయన దృష్టిని సారించాడు గనుక ఆయన స్వార్థపరుడిగా లేడు, అన్యాయస్తుడిగా లేడు, దొంగగా లేడు, దోచుకున్నవాడుగా లేడు. ఎవరికి అనడు ఏ విధమైనటువంటి హాని తలపెట్టిన వాడిగా యేసులో మనకు కనిపించటం లేదు. కాబట్టి నిత్యమైన వాటి మీద మనం కూడా మన దృష్టిని సారించగలిగితే మరలా ఆ నీతియుక్తమైన, ఆ నిస్వార్థమైనటువంటి జీవితాన్ని జీవించడం మనకు కూడా సాధ్యపడుతుంది. యేసు ఎటువంటి వాడో ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చేటటువంటి పరిశుద్ధ లేఖనాలను మనం చదివితే ఇంకా అనేకమైనటువంటి విషయాలు మన దృష్టికి వస్తాయి. మనకున్న సమయ భారాన్ని బట్టి ఒక 5 విషయాలు మాత్రమే మీ దృష్టికి తీసుకొని రావడం అనేది జరిగింది. యేసు లాంటి వ్యక్తులుగా మనం అందరము ఉండాలి. ఎలాంటి వాడని చెప్పండి? 1, దేవుని బాగుగా ఎరిగినవాడు. దేవుని గురించి అబద్ధాలు వినడం కానీ, దేవుని గురించి అబద్ధాలు నమ్మడం కానీ, దేవుని పేరిట వ్యర్థమైనటువంటి కార్యక్రమాలు జరిగించడం కానీ యేసు జీవితంలో మనకు కనిపించదు. ఎందుకంటే ఆయన దేవుని గురించి ఎరిగిన వాడై ఉన్నాడు. కాబట్టి మనిషి యొక్క అనుభవం దేవుని ఎరిగినదై ఉండాలని యేసు జీవితం మనకు తెలియజేస్తుంది. 2, దేవుడు తనకు అప్పగించిన బాధ్యతలను ఎరిగిన వాడై ఉన్నాడు. మనం కూడా అట్టివారమై ఉండాలి. 3, దేవుని యొక్క చిత్తాన్నే జరిగించడానికి దృఢమైనటువంటి తీర్మానాలు మనుషులమైన మనకై ఉండాలి. ఈ అనుభవాలు లేని వాడు శాపగ్రస్తుడి. జ్ఞాపకం పెట్టుకోండి. నువ్వు ప్రపంచాన్ని జయించినా, ప్రపంచాన్ని సంపాదించినా, యేసును పోలి దేవుని ఎరిగిన వాడవగా నీవు నేను లేకపోతే, దేవుని ధర్మాలను మనం ఎరిగిన వారముగా నీవు నేను లేకపోతే, దేవుని ధర్మాలను నిర్వర్తించడానికి దృఢమైనటువంటి తీర్మానాలు లేని వారంగా నీ జీవితానికి నీకు నచ్చిన అజెండా ఉంటే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. అది యేసుకు ఏ అజెండా ఉందో నీకు కూడా అదే అజెండా ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు కావలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. 4, ఆయన రాజు లేని వాడుకున్నాడు. 5, ఆయన నిత్యమైనటువంటి వాటి మీద దృష్టిని పెట్టిన వాడుకున్నాడు. ఆఖరికి మాట చెప్పాలి, ఆయన
లోకమంతటి కొరకు తన సమస్తాన్ని ధారపోశాడు. తన కొరకు తాను జీవించిన వాడు కాడు. యేసు పరలోకాన్ని వీడినా, యేసు రక్త మాంసములలో పాలువాడైనా, యేసు దరిద్రుడిగా రిక్తుడిగా తనను తాను చేసుకున్నా అదంతా కేవలం తన కొరకు సంబంధించింది కాదు. ఫిలిప్పీ పత్రికలో చదువుతాం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన తన కొరకు తాను జీవించిన వాడు కాడు, తన జీవితాన్ని ఇతరుల కొరకు అంకితం ఇచ్చాడు. నిజంగా ప్రతి మనిషి అటువంటి మనిషిగా తనను తాను రూపించుకుంటే లోకం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. కుటుంబాలలో వరకట్నపు చావులు ఉంటున్నాయా? ఉంటున్నాయి. కానీ ఇతరుల కొరకు నా జీవితం అనేటటువంటి భావనతో మనిషి బ్రతకగలిగితే ఈ లోకంలో ఇప్పుడున్నటువంటి అరాచకాలకు, అన్యాయాలకు అసలు ఆస్కారమే ఉండదు. నాయకులు వస్తున్నారు, ప్రజలు తమ కోసం అనుకుంటున్నారా? ప్రజల కోసం తామనుకుంటున్నారా? దేవుని సేవకులు అని చాలా మంది వచ్చేస్తున్నారు. ప్రజల కొరకు దేవుని సేవ, వాళ్ళ కోసం దేవుని సేవ. యేసును పోలి మనం ఉండగలిగితే ఇతరుల కొరకు జీవితాన్ని మనము సమర్పిస్తాము తప్ప స్వార్థపరులమై ఇతరులు మన కొరకు అనేటటువంటి భావాలకు తిలోదకాలు ఇస్తాం. అటువంటి వాడు యేసు. అటువంటి వ్యక్తిగా మనం అందరము రూపించబడదాం దేవునికి మహిమకరంగా. ప్రత్యేకించి మరణం తర్వాత మనం జీవించే జీవితానికి అత్యంత మేలుకరంగా మన జీవితాలను నిర్మించుకుందామని ప్రేమతో మీకు అందరికీ మనవి చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి దేవుని పరిశుద్ధులు యేసు మాదిరిని అనుసరించండి. ఈ గ్రామంలో కొందరైనా యేసు మాదిరిని అనుసరించేటట్టు మీకున్న సమయంలో, మీకున్న పరిస్థితుల్లో కొందరినైనా ప్రేరేపించి ధన్యులు కావాలని మనసారా కాంక్షిస్తూ శ్రద్ధగా విని సహకరించిన మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.